1961 జూలై 27 పీజే శర్మ కృష్ణజ్యోతి దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జననం. 1972 అక్టోబర్ 20 మద్రాసు వాణిమహల్లో నవ్వుల రారాజు శ్రీ రాజుబాబు గారి జన్మదిన సందర్భంగా గురువులు శ్రీ కాకరాల, శ్రీ జేవి రమణమూర్తి గారి నేతృత్వంలో మయసభలో దుర్యోధనుడిగా రంగస్థల ప్రవేశం. ఔరా, ఈ రచనా చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమునధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతమాకర్షించుచున్నదే. విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి ఆశీర్వాదంతో నా నట ప్రస్థానం మొదలయ్యింది. 1974లో శ్రీ తాతినేని ప్రకాశరావు గారి దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలియుగ శ్రీకృష్ణుడు నందమూరి తారక రామారావు గారి సంసారం అనే సినిమాలో శేఖర్కి నేను మొట్టమొదటిసారిగా గాత్రదానం చేశాను. ఎలా దొరుకుతుందమ్మా? ఆ స్కాలర్షిప్ లాక్కుని మెడబెట్టి బయటికి నెట్టారు. మీలాంటి గొప్ప తల్లిదండ్రులు కన్న బిడ్డలకు దొరికేవి స్కాలర్షిప్లు కాదమ్మా, ఉరిత్రాళ్ళు. అలా ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో మొదలైన నా డబ్బింగ్ ప్రస్థానం ఈ 40 ఏళ్లలో 1000 సినిమాలు దాటింది. ఒక నిజం చెప్పండి, మీ మనసులో ఇప్పుడు 2 రకాల అభిప్రాయాలకి పోటీ జరుగుతోంది, అవునా? మ్యాచ్ బాక్స్ పోలీసులంటే పొలిటీషియన్స్ కి తొత్తులా పడుండే గూండాలనుకుంటున్నారు. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏమ్మా, మనసుతో నాకు ప్రకృతిని చూసే శక్తినిచ్చిన జ్యోతి ఆ ప్రకృతిలో తాను కలిసిపోయినప్పుడు నా మనసు తెలుసుకోలేదమ్మా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. వెళ్ళి ఇంకా అమితాబ్, వినోద్ ఖన్నా, సిల్వెస్టర్ స్టాలిన్, మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, అర్జున్, ఈ నట చక్రవర్తులందరికీ గాత్రదానం చేశాను. తమిళంలో మన చిరంజీవి గారికి, నాగార్జునకు, రాజశేఖర్కి, నందమూరి యువసింహం నటసింహం శ్రీ బాలకృష్ణ గారికి రౌడీ ఇన్స్పెక్టర్లో డబ్బింగ్ చెప్పాను. பாக்கறேன்னு சவால் விட்ட நீ தைரியம் இருந்தா முகத்துல மீசை உள்ள எங்கிட்ட வரணும். கிளவிக்கிட்ட வந்தியே, நீ என்ன ஆம்பளனா? உன் தம்பியை காலேஜ்ல இருந்து சஸ்பெண்ட் செய்ய வச்ச, உன்னை சொசைட்டில இருந்து சஸ்பெண்ட் செய்ய. యువ కళా వాచస్పతి, వాయిస్ ఆఫ్ ఆంధ్ర ఇలాంటి బిరుదులతో నాన్న ఇచ్చిన నా గొంతుకు సత్కారాలందుకున్నాను. నాన్నా, థ్యాంక్ యూ. బాలనటుడిగా 1974-75లో శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మాతగా, శ్రీ తాతినేని రామారావు గారు దర్శకుడిగా, శ్రీ శోభన్ బాబు, శ్రీమతి శారద గారి దేవుడు చేసిన పెళ్లి నా మొదటి సినిమా. నేను చూడలేను నా గొంతుతో అమ్మ పాట పాడనా, అమ్మ కళ్ళతో నిన్ను నేను చూడనా. జేబు దొంగ, పెద్దన్నయ్య, మనిషి రోడ్డున పడ్డాడు, కాలాంతకులు, బాపుగారి దర్శకత్వం, మామ కేవి మహదేవన్ సంగీతం, మన ఎస్పి బాలు అన్నయ్య గాత్రం. బాలనటుడిగా స్నేహం నాకు గొప్ప వరం. ఎంత ఏడుకొచ్చినా, ఎంత గుండెనొచ్చినా, ఎంత ఏడుకొచ్చినా, ఎంత గుండెనొచ్చినా, నీ లోపల ఉద్దేశం ఒకలాగే ఉండాలి, నీ లోపల ఉద్దేశం ఒకలాగే ఉండాలి. ఓ నీరా, ఓ నీరా, ఓ నీరా. మెగాస్టార్ చిరంజీవి గారి ఛాలెంజ్తో
నటుడిగా కొత్త మలుపు. నేను శవాల గది కాపలా కాసే వార్డ్ బాయ్ సార్. ఆయనకి దివ్యమానం ఉంది మేడం. దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడగలరు. కేవలం 25 రూపాయల ఫీజు. షరతు ప్రకారం అమ్మాయి ఇచ్చినంత నాకేగా. వస్తా. అలా అన్నయ్యతో వస్తా అంటూ బయలుదేరి అన్నయ్య గారు అబ్బాయి రామ్ చరణ్తో ఎరా అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు ఎవడు రాడంతే. ఎవడు దాకా వచ్చా. నటరత్న ఎన్టీఆర్ గారితో మేజర్ చంద్రకాంత్. ఆయుధాగారాలు ఎక్కడున్నాయో ఆ మ్యాప్ లో నువ్వు గుర్తు పెట్టకపోతే మీ కుటుంబ సభ్యులందరూ ఒక్కరొక్కరుగా చచ్చిపోతారు. యువరత్న మన బాలయ్య బాబుతో రౌడీ ఇన్స్పెక్టర్ సీమ సింహం. నువ్వేంట్రా వదిలేది? అరచేయి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. చేత్తో చంపడానికి నీ చెయ్యమైన పంజానా, లేక నువ్వేదైనా సీమకి సింహానివా? కళ్యాణ్ రామ్తో పఠాస్. ఇలా నందమూరి వంశంలో 3 తరాలతో నటించడం నిజంగా నా అదృష్టం. ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనక ఒక గుండె ఉంటుందిరా. ఆ గుండెకి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, పెళ్ళాం, పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి. వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులరా వీళ్ళంతా. శ్రీ ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో శ్రీమతి జయసుధ గారి కలికాలం నటుడిగా నాకు మరో మైలురాయి. ఎందుకంటే ఈ కలికాలం నన్ను కన్నడ సినీ పరిశ్రమకు శ్రీమతి లక్ష్మి గారు నటించిన కుంకుమ భాగ్యతో పరిచయం చేసింది. యు కాంట్ చీట్ కర్ణాటక పోలీస్. ఈ లాకప్ డెత్ అనే కన్నడ సినిమాతో థ్రిల్లర్ మంజు పరిచయం. 4వ సింహం అగ్నిగా పోలీస్ స్టోరీ చరిత్ర సృష్టించింది. నా బెల్ట్ మీదున్న ఈ 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. ఈ డైలాగ్ ని స్ఫూర్తిగా తీసుకుని విజయవాడ పోలీస్ 4వ సింహం యాప్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం, దానికి నన్ను ప్రచారకర్తగా నియమించడం నిజంగా నటుడిగా నా పూర్వజన్మ సుకృతం. 4వ సింహం డైలాగ్ కూడా చెప్పాడు. బ్రాండ్ అంబాసిడర్, ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు. జమదగ్నిగా, వేమారెడ్డిగా, కైవార తాతయ్యగా, మందన మిశ్రుడిగా, నానావళిగా. ఫ్రెండ్స్, ద మోస్ట్ రొమాంటిక్ నెంబర్ ఇన్ మై లైఫ్ సౌందర్యతో కృష్ణవంశీ అంతఃపురం. అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలే తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. సామాన్యుడు చిత్రానికి 2006లో రాష్ట్ర ప్రభుత్వ నంది, ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నాను. ప్రస్థానం చిత్రానికి 2011లో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ నంది, ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాను. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరి నాటకంలో. ఇంకా విభిన్న సంస్థల నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ ప్రతినాయకుడు ఇలా ఎన్నెన్నో అవార్డులు అందుకున్నాను. తమ్ముడు అయ్యప్ప పి శర్మ దర్శకత్వంలో నేను సౌందర్య నటించిన మా సొంత చిత్రం ఈశ్వరల్లా ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకుంది. గత జన్మ రహస్యం. మీ అందరి చేత వావ్ అనిపించుకున్న వావ్. ఈ కార్యక్రమాలతో ప్రపంచ నలుమూలల
ప్రతి ఇంటికి దగ్గరయ్యాను. వాళ్ళ కుటుంబాల్లో ఒక్కడినయ్యాను. నా కుటుంబంతో నే చేసిన సంక్రాంతి స్పెషల్ నిజంగా నా జీవితంలో వావ్. అమ్మా నాన్నలతో ప్రారంభమైన మా సినీ ప్రస్థానం నాతో, తమ్ముడు బొమ్మాళి రవిశంకర్తో, అయ్యప్ప పి శర్మతో, ఈరోజు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకొచ్చిన మా ఆదితో, కళామ తల్లి ఆశీర్వాదంతో ముందుకు సాగుతోంది. మీ ఆశీర్వాదం, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ సాయి కుమార్.